ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, భగవంతుని యొక్క లీలలు కాని, भगवान की लीलाएं మహత్తరమైన శక్తి సామర్థ్యములు కాని या महान शक्ति सामर्थ्य కేవలము केवल ఇవి గొప్పవి కావని నిందించటము, విమర్శించటము సులభమే. ये महान नहीं है ऐसी निंदा करना सोचना आसान है, కానీ परंतु భగవతత్వము తెలుసుకొనుట చాలా కష్టం. भगवत तत्व को जान पाना बहुत कठिन है। బలరాముడు వచ్చి जब बलराम ने आकर కృష్ణుని పైన అనేక విధమైనటువంటి యొక్క కొన్ని విరుద్ధమైనటువంటి భావములు ప్రబోధించినప్పుడు యశోద చాలా దుఃఖిస్తుంది. कृष्ण की खूब शिकायत की तो यशोदा बहुत दुखी हुई। అంతటితో పోక బలరాముడు, అమ్మా बलराम बोला, अम्मा ఇతనికి తిండి లేదా ఇంటిలో? घर में खाना नहीं है क्या? మన ఇంటిలో పెరుగు పాలు లేవా? हमारे यहाँ दूध दही नहीं है क्या? బజార్లో చిక్కిన మట్టి అంతా తినేసేస్తున్నాడు అని తంటాలు చెప్పాడు. बाहर जाके मिट्टी खा रहा है, ऐसा कहा। దైవత్వం యొక్క మాటలు కూడాను भगवान की बातें చాలా విచిత్రంగా ఉంటుంటాయి. बहुत विचित्र होती हैं। కేవలం విచిత్రం మాత్రమే కాదు, केवल विचित्र ही नहीं, అంతరార్థములతో కూడి ఉంటుంటాయి. अंतरार्थ युक्त होती हैं। తల్లి చేతి పట్టుకొని, हाथ पकड़ के माँ बोली, కృష్ణ कृष्णा మన ఇంటిలో లేదా వెన్న? हमारे घर में नहीं है क्या माखन? నే పెట్టితే నీకు రుచి ఉండదా? मेरा बनाया तुम्हें पसंद नहीं आता क्या? పొలాల పుట్టలు కొనిపోయి వెన్న గుట్టలుగా నీ పుట్టను చేర్చదవు, ఇది సరి అయినది కాదు అని మందలిస్తుంది. पड़ोसी के घर से माखन चुराते हो, ये ठीक नहीं है, ऐसे डांटा। నవ్వుకుంటూ కృష్ణుడు हंसते हुए कृष्ण ने వేదాంత అర్థమును ప్రబోధించేటువంటి రీతిగా मानो वेदांत बोध करा रहे हों जैसे, అమ్మా అమ్మా మన్ను తినంగనే శిశువున ఆ కుంటిన వెర్రిన అమ్మా అమ్మా माँ నేనేమి చిన్న పిల్లవాడినా, मैं बच्चा हूँ क्या, లేక కుంటివాడినా, या भूखा हूँ, ఏ విధమైనటువంటి పిచ్చివాడినా? या पागल हूँ? కాదు కాదు. नहीं, అనగా ఏమిటి? मतलब నేను సాక్షాత్ భగవంతుడను అనేటువంటిది ఇండైరెక్ట్ గా ప్రబోధిస్తూ వచ్చాడు. मैं साक्षात भगवान हूँ ऐसा परोक्ष रूप से बता दिया। దైవత్వము दैवत्व ఈ విధంగా కూడాను మానవత్వమునకు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడాను అనేక విధములు బోధిస్తుంటాడు. मनुष्य को ऐसे प्रत्यक्ष के बदले में परोक्ष रूप से भी बोध कराते हैं। మానవునికి డైరెక్ట్ గా చెప్పినప్పుడు వాని ప్రాకృతమైనటువంటి యొక్క చింతలు, ప్రాకృతమైనటువంటి వాసనలు, ప్రాకృతమైనటువంటి జీవితానికే పరిమితమై ఉంటాయి. मनुष्य को सीधा बोलने से उसका प्राकृतिक स्वभाव वासनाएं लौकिक जीवन तक ही सीमित हैं। కనుక ఈ ప్రాకృతానికి అతీతమైనటువంటి యొక్క తత్వములు అతనికి ఏమాత్రము అర్థం కావు. अतः इस प्राकृतिक का अतीत तत्व वो नहीं समझ पाएगा। ఇవి ప్రవృత్తులు కానీ అతని యొక్క చేష్టలన్నీ నివృత్తికి సంబంధించినటువంటివి. ये प्रवृत्तियां उसकी निवृत्ति के लिए की गई चेष्टाएं हैं। ఇట్టి నివృత్తి తత్వాన్ని గుర్తించాలనన్నా మన ప్రవృత్తి మార్గం లోపల కొంతవరకు మన పరివర్తన జరగాలి. ऐसे निवृत्ति तत्व को समझना है तो हमारी प्रवृत्ति में कुछ परिवर्तन लाना होगा। కానీ మానవ యొక్క परंतु मनुष्य తన యొక్క ప్రాకృతమైనటువంటి బుద్ధులను పురస్కరించుకొని కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడని అనేక విధమైన నిందాస్తుతులు చెప్తూ వచ్చారు. प्राकृतिक बुद्धि के इस्तेमाल की वजह से कृष्ण ने ऐसा किया वैसा किया ऐसे निंदा करता है। కృష్ణుడు రేపల్లిలో ఉండింది 5వ సంవత్సరం వరకు మాత్రం. कृष्णा रेपल्ली में 5 साल ही रहे। అట్టి 5వ సంవత్సరంతో కూడినటువంటి బాలుడు महज 5 साल का ఈ बालक యొక్క ప్రవర్తన లోపల సంఘ విరుద్ధమైనటువంటి రీతిగా ప్రవర్తించాడని చెప్పడంలో అర్థం లేనటువంటి పదం. लोक रीति के विरुद्ध कार्य किया ऐसा बोलना अर्थहीन है। ఆ తరువాత మధుర చేరిన తర్వాత మరి రేపల్లకే రాలేదు. मथुरा जाने के बाद वापस रेपल्ली नहीं आया। ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కేవలము అర్థం చేసుకొనలేక యత్ భావం తద్భవతి, తమ భావమునే భగవంతుని పైన కూడా ప్రసరింపజేసుకొని తద్వారా భగవంతుడికి దూరం అయిపోతున్నారు. ऐसे पवित्र दैवत्व को नहीं समझकर अपने भावानुसार ही प्रभु को समझकर भगवान से दूर हो जाते हैं। అసలు దైవత్వం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి. असल में दैवत्व क्या है ये सबसे पहले समझना है। సర్వులు యందు ఉండినటువంటి యొక్క చైతన్య స్వభావమే దైవత్వం. सबके अंदर स्थित चैतन्य ही दैवत्व है। కృష్ణుడు జన్మించాడు. कृष्ण का जन्म हुआ, ఎక్కడ జన్మించాడు? कहाँ जन्म लिया, ఇతనికి ఆస్తిపాస్తులు ఏమిటున్నాయి? उनकी दौलत क्या थी? ఏమీ లేదు. कुछ भी नहीं। జైల్లో పుట్టాడు, जेल में पैदा हुए, నందుని ఇంట్లో పెరిగాడు, नंद के घर बड़े हुए, మధురకు పోయి చేరాడు. मथुरा पहुंचे। ఇతనికి ఎక్కడుంది ఏ ప్రాపర్టీ? उनकी संपदा थी ही कहाँ? ఏ ప్రాపర్టీ లేదు అతనికి. कोई संपत्ति नहीं, జానుల భూమి అయినా లేదు, न जमीन పైసా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. न जमा, కాబట్టి అతను జగత్తుకంత గొప్పవాడైపోయాడు. लेकिन संसार में उनकी ख्याति हुई। అనగా ఏమిటి? मतलब ఈ ప్రాకృతమైనటువంటి ఐశ్వర్యం తన ఐశ్వర్యం కాదు, लौकिक संपत्ति उनकी संपत्ति नहीं ఈ है, ప్రాకృతమైనటువంటి ధనం తన ధనం కాదు. भौतिक धन उनका धन नहीं है। ఇవన్నీ కూడా
కదిలిపోయే మేఘములే ये सब काले मेघा की बदरई हैं। శాశ్వతమైనటువంటి ధనము ఆనందమే. आनंद धन ही शाश्वत है। నిరంతరము కృష్ణుడు ఆనందంగా ఉండేటువంటి వాడు. कृष्ण सदा प्रसन्न रहते थे। కృష్ణుడికి రామునికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు చక్కగా గుర్తించుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది. राम और कृष्ण के बीच के अंतर को सही ढंग से समझने पर तुम आसानी से समझ जाओगे। కృష్ణుడికి మొట్టమొదటి నవ్వు తర్వాత పని, कृष्ण को मुस्कान पहले काम बाद में, రాములకు మొట్టమొదటి పని తర్వాత నవ్వు. राम को पहले काम बाद में मुस्कान। వీళ్ళను ఏడ్పించినటువంటి వాడు కృష్ణుడు, स्त्रियों को रुलाने वाला कृष्ण, వీళ్ళ కోసం ఏడ్చినటువంటి వాడు రాముడు. स्त्री के लिए रोने वाला राम, కాలు తొక్కించుకొని కయ్యానికి పోయినటువంటి వాడు రాముడు. चोट सहन करके फिर युद्ध करने वाला राम, కాలు తొక్కి కయ్యాన్ని తీసుకున్నటువంటి వాడు కృష్ణుడు. आगे आकर युद्ध करने वाला कृष्ण। అందరితో యుద్ధానికి సిద్ధమైపోయి అందరినీ ఓడిస్తూ వచ్చాడు కృష్ణుడు. कृष्ण ने सबके साथ युद्ध करके सबको हराया। కనుకనే త్రేతాయుగమునకు ద్వాపరయుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఇలాంటివిగా ఉంటుంటాయి. अतः त्रेता युग और द्वापर युग में इस तरह की भिन्नता होती है। కృష్ణ తత్వం అనేటువంటిది చాలా ఒక విధమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటి తత్వం. कृष्ण का तत्व आनंद तत्व संपूर्ण है। రామతత్వం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యతా తత్వం. राम का तत्व उत्तरदायित्व वाला है। సత్య ధర్మములను పరాక్రమమును కూడాను ఈ జగత్తునకు చాటే నిమిత్తమై వచ్చినటువంటిది రామాయణం. सत्य धर्म के पराक्रम को बताने दुनिया में आई रामायण। రామ ప్లస్ అయనం ఇస్ రామాయణ. राम प्लस अयनम ही रामायण है। కృష్ణ తత్వం వట్టాది కాదు. कृष्ण तत्व ऐसा नहीं है। జగత్తునకు బోధించే నిమిత్తమే వచ్చినటువంటిది. विश्व को सिखाने आया था। తాను దేనిని ఆశించలేదు, उन्हें खुद कोई आस नहीं, దేనిని అంటగట్టుకోలేదు, कोई लगाव नहीं। సర్వము ప్రజలకే అందిస్తూ వచ్చాడు. वे तो केवल देते ही रहे। కంసుని చంపాడు మేనమామ. अपने ही मामा कंस का वध किया। కంస తండ్రికి రాజ్యాన్ని కట్టేశాడు ఉగ్రసేనుడు. फिर कंस के पिता उग्रसेन को ही राज्य सौंप दिया, తాను తీసుకోలేదు. खुद नहीं लिया। పాండవుల పక్షం పోయాడు, पांडवों का पक्ष लिया। కౌరవులను ఓడించాడు, పాండవులకు ధర్మరాజుకు పట్టాభిషేకం కట్టాడు, తాను కట్టలేదు. कौरवों को हराया, सत्ता सौंपी धर्मराज को, स्वयं नहीं रखी। తాను కిరీటం లేని రాజు, वे बिना मुकुट वाले राजा हैं। రాజనిక రాజ మహారాజ రాజా. वे राजाओं के भी राजा हैं। ఏ రాజ్యము లేదు అతనికి. उनके पास कोई राज्य नहीं है। సర్వుల హృదయము అతని రాజ్యాలే. प्रत्येक हृदय उनका साम्राज्य है। అలాంటి సత్యాన్ని ప్రబోధించినటువంటిది కృష్ణ తత్వం. कृष्ण तत्व ने ऐसा समझाया। కనుక अतः నిజముగా మనం విచారణ చేసిన ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించే నిమిత్తమై ఆవిర్భవించినటువంటివి. ध्यान से गौर करें तो पाएंगे कि एक एक अवतार एक एक आदर्श दिखलाता है। గోపికలు వచ్చి गोपियां आके యశోద దగ్గర అనేక విధములుగా కూడాను ఒక విధమైనటువంటి యొక్క కంప్లైంట్ చేస్తూ వచ్చారు. यशोदा से शिकायत करती थी। కృష్ణుడు తమాషగా చెప్పని कृष्ण मजाक में बोले లేక ఇంకే విధంగా చెప్పని అంత సత్యమే. या कैसे भी बोले, सब सत्य ही है। నవ్వులకైనా అసత్యం ఆడినటువంటి వాడు కాదు. वे मजाक में भी मिथ्याचरण नहीं करते थे। కానీ అర్థం చేసుకోవడానికి సరి అయినటువంటి యొక్క స్థితి లేనటువంటి వారు కృష్ణుడు చెప్పింది అబద్ధం అనుకుంటున్నారు. उन्हें समझ नहीं पाने वाले ही सोचते हैं कि कृष्ण असत्य बोले। అది అన్ని యుగములు ఎందుకును ఇదే ఒక విధమైనటువంటి యొక్క రోగం ప్రారంభమవుతూ వచ్చింది. इस बीमारी ने तो हर युग में पैर पसारे हैं। గోపికలు వచ్చారు. गोपियां आईं। అర్ధరాత్రి వేళలో మా మిద్దెలెక్కి వచ్చి కృష్ణుడు నిద్రపోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినాడు. తల్లి అడుగావే, తల్లి అడుగావే. आधी रात के समय कृष्ण हमारे छतों पर चढ़कर शयनरत महिलाओं की चोटियों को बांधकर भाग जाता है। माता पूछो तो जरा, अच्छे से पूछो। యశోద అడిగింది. यशोदा ने पूछा, అర్ధరాత్రి వేళలో నీకితర ఇండ్లకు ఏమి పైరా? आधी रात को दूसरों के घर में तेरा क्या काम? నిద్రపోవు స్త్రీల జడలను కట్టి పరిగెత్తొచ్చినావట కృష్ణ విడువుమురాని విడువుమురా. नींद ले रहे लोगों को बांधकर भाग आता है, तुझे नहीं छोड़ूंगी कान्हा, तेरी खैर नहीं आज। కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడట. कन्हैया ने ఏమని? हंसते हुए कहा, అమ్మ నేను నీదు ప్రక్కలు కదల మెదలక పండియుంటినే అర్ధరాత్రి వేళలో నేనెప్పుడు వెళ్ళిటు వస్తినమ్మా తెలుపావే తల్లి తెలుపావే. मैया मैं तो तेरे ही पास सोया था ना, बिना हिले डुले। फिर आधी रात को मैं कब गया, कब आया, जरा बताओ तो भला। ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, इधर भी है उधर भी है। ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మల మక్కువ. ఇలాంటి మాత్రమైనటువంటి ఒక తత్వములు కృష్ణుడు నిరూపించినటువంటి. यहाँ वहाँ सर्वत्र दिखने वाली आत्मा एक ही है, ये महातत्व कृष्ण ने उजागर किया। మరొక గుంపు వచ్చింది, గోపికలంతా కూడా చేరి गोपियों की एक और मंडली आई। కొల్లభామాలంతా కూడి చల్లలమ్మను బోవుచుండగా చల్లబానకు సుంకమిమ్మని చిల్లులు పడగొట్టినాడు. అడుగావే తల్లి
అడుగావే. छाछ के घड़े सिर पर रख बाजार जाते समय रास्ता रोककर टैक्स मांगता है और मटकियां फोड़ देता है। मैया जरा पूछो तो, And it felt ఏమిటమ్మా its ఇంత tone. సత్యము? बड़ा झूठ है ये। దేవరాకు పెట్టవరనని దేవునికి తెస్తూ ఉంటే దేవుడేమో కొట్టిపోతే తెలియక నా మీద వైచిరి తల్లి తెలియదే తల్లి తెలియదే. ये उसे भगवान को चढ़ाने ही तो जा रही थीं, देवेश ने ही फोड़ दी। ये जानती नहीं है, इसलिए मेरा नाम लगा रही है। मैया मैं कुछ नहीं जानता। దేవుడే కొట్టినాడు కానీ నేను కొట్టలేదు అనగా ఏమి తాను దేవుడు అనేటువంటిది ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చాడు. भगवान ने फोड़ा ऐसा कहकर जता दिया कि वे भगवान हैं। ఈ విధంగా భగవంతుని యొక్క తత్వమును తన తత్వంగానే నిరూపింపజేసుకొని తల్లికి అర్థమయ్యే రీతిగా చెప్తూ వచ్చాడు. ऐसे भगवत तत्व अपने कामकाज से माता से स्पष्ट करते थे। అనేక పర్యాయములు గొల్ల ఇండ్లకంతా చేరి अनेक रीतियों से घर में घुसकर పాలు పెరుగులు భుజించి తప్పించుకుని వచ్చేటువంటి వాడు. दूध दही खाकर वहां से अदृश्य हो जाते थे। ఈ And yes, పాలు stolen పెరుగుల milk యొక్క and- స్వరూపం ఏమిటి? ये दूध दही कैसे दिखते हैं? పరిశుద్ధమైనటువంటి యొక్క తెలుపు बिल्कुल सफेद, అనగా ఏమి సాత్వికాన్ని అతను ఆశిస్తున్నాడు. अर्थात उन्हें सात्विक पसंद है। పెట్టినది తినవు, परोसा हुआ खाते नहीं। మన ఇంటిలోనే పెట్టినది తినవు, हमारे घर में जो देती हूँ उसे खाते नहीं। గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ. बल्कि चुपके से पड़ोसियों के घर जाकर भर भर के माखन खाते हो। हमारी बदनामी हो रही है कान्हा। Serve over there. ये क्या है कन्हैया? నోరంత వెన్న వాసన, मुंह से माखन की गंध आ रही है। ఊరంతయు ఆగడంబు, तुम्हारी शरारतों से ఒకటే రద్దు, पूरा गांव परेशान है। ఘోరంత లేవు బాలా. नन्हे मुन्ने से ఇంత చిన్న రూపం కూడా లేదు నీకు, ఊరంతా ఒకే అల్లరి చేసి పెడుతున్నారు. पीता भर के हो अभी, पूरा गांव सिर पे उठा रखा है। మన ఇంటి వెన్న నీకు రుచిస్తుందా? अपने घर में माखन पसंद नहीं है क्या तुझे? మన ఇంటి వెన్ననైనా నీకు రుచిస్తుంది दूसरों के यहाँ ही पसंद आता है क्या? అని తల్లి దండిస్తే అప్పుడు చెప్తున్నాడు. माँ की डांट खाकर वे बोले, అనగా मतलब గోపికల హృదయము गोपियों का हृदय పవిత్రమైనటువంటిది, बहुत पवित्र है, పరిశుద్ధమైనటువంటిది, परिशुद्ध है, స్వార్థములేనటువంటిది, स्वार्थ रहित है, నిస్వార్థమైనటువంటిది. निस्वार्थ है। నీకు వాత్సల్యమైనటువంటి స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. तुम में होता है ये वात्सल्य, स्वार्थ, प्रयोजन आदि। కనుక నేను ఈ ఇంటి వెన్న నాకు అక్కర్లేదు. इसलिए घर का माखन नहीं चाहिए मुझे। స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి యొక్క గోపికల యొక్క హృదయం అనేటువంటి వెన్ననే నేను అపహరిస్తున్నాను. गोपियों के निस्वार्थ स्वप्रयोजन रहित दिलों से मैं माखन चुरा लेता हूँ। కనుకనే इसलिए ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉందో, जिनका भी दिल साफ है, ఎవరిది స్వార్థరహితంగా ఉంటుందో स्वार्थ रहित है, అట్టి హృదయాన్ని నేను అపహరిస్తాను. उस दिल को चुराता हूँ मैं। చోర యశోదా కే బార్ నవనీత చోర గోపాల్, చిత్త చోరా యశోదా కే బార్ నవనీత చోర గోపాల్. గోపికల యొక్క చిత్తం అనేటువంటి యొక్క వెన్నను అపహరిస్తూ వచ్చాడు. गोपियों के चित्त में स्थित माखन चुराते थे। లోకులంతా కూడాను ఏదో ఈ విధంగా చేస్తున్నారని భావిస్తున్నారు, కానీ కృష్ణుడు అపహరించినటువంటిది చిత్తములు. लोग समझते हैं ऐसा, पर कृष्ण तो चुराते थे चित्त। ఒకనాడు పాపం గోపికలందరూ చాలా అలసిపోయారు. एक दिन तो गोपियां थक गईं। చిన్నము ఈ విధమైనటువంటి పని చేస్తుంటే తరుముతూ పోయేటువంటి వారు. वे दिन भर उनके पीछे भागती ही रहती थी। వారికి ఒక జ్ఞానోపదేశం చేస్తూ వచ్చాడు. उन्हें ज्ञानोपदेश दिया। అయ్యో పాపం, ओहो, వారు చిత్తశుద్ధి గలవారు, उनका चित्त शुद्ध है, స్వార్థరహితులైనటువంటి వారు, स्वार्थ रहित हैं वे, అమాయకులైనటువంటి గోపికలు. मासूम हैं गोपियां। వారిని నేను తప్పించుకుని పోతున్నాను. मैं उनसे बचकर भाग जाता हूँ। ఇతడు వారికి తప్పక నేను చిక్కిపోవాలి. आज पकड़ में आ जाऊंगा, వారి చేతిలో నేను బంధింపబడాలి. आज उनके हाथ आ जाऊंगा। నేను భక్త పరాధీనుడను. मैं भक्त पराधीन हूँ। అలాంటి భక్తులకు నేను కష్టపెట్టడం మంచిది కాదు అని సంకల్పించుకున్నాడు. ऐसे भक्तों को नहीं सताऊंगा मैं, ऐसा निर्णय किया। కృష్ణుడు వచ్చే సమయాన్ని అందరూ చక్కగా గుర్తించారు. कृष्णागमन की आहट अच्छे से पहचान गई। చక్కగా కంపౌండ్ అంతా కూడా నిలిచిపోయారు. చక్కగా సోల్జర్స్ మాదిరి గోపికలు. फौजियों की तरह घर के चारों ओर फैल गईं। ఎక్కడ పోతాడో ఇతన్ని కనిపెట్టాలి. कहाँ भाग जाता है देखना चाहती हैं वे। కృష్ణుడు అప్పుడు ఏం చేశాడు? ఉట్టిపైన ఉన్నటువంటి పాలంతా కింద పోసాడు. तब कृष्ण ने किया क्या? ऊपर घड़े में रखा सारा दूध नीचे गिरा दिया ఆ యొక్క పాల లోపల రెండు పాదములు చక్కగా బాగా మెత్తగా తడుపుతూ వచ్చాడు. और उसमें अच्छे से अपने पैर भिगा लिए। ఈ దృశ్యాన్ని చూచారు. ये देख लिया, అందరూ అతన్ని తరుముకుంటూ వచ్చారు. सब उसको पकड़ने भागे। తరుముకుంటూ వచ్చేటప్పటికి पता ही नहीं चला ఎక్కడ పరిగెత్తాడో పోయి ఎవరికి తెలియదు. वो कहाँ भाग गया, कोई न जान सका। కడపటికి ఆ పాదముల యొక్క ప్రింట్ ను ఆధారం చేసుకొని కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ పోయారు. आखिरकार कृष्ण के चरण चिन्हों को
को देखते हुए गोपाल को ढूंढना शुरू किया। అప్పుడు వారికి జ్ఞానోదయం కలిగింది. तब उन्हें ज्ञात हुआ, గోపికలారా, गोपियों, మీరు నా పాదములను ఆశ్రయించండి, అప్పుడు నేను మీకు చిక్కుతాను. मेरे चरणों में आश्रय लो, तब मैं मिल जाऊंगा। నా పాదముల యొక్క దీనిని ఆశ్రయించండి, मेरा चरणाश्रय लो, అనుసరించండి, अनुसरण करो, నేను చిక్కుతున్నాను मैं मिल जाऊंगा। అనేటువంటి యొక్క బోధన చేసే నిమిత్తమై పాలలో తన పాదములంతా తడిపి చక్కగా ప్రింట్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. यही बोध कराने के लिए दूध में पैर भिगोकर चले गए। ఈ భాగవతమునందు भागवत में భగవత్ యొక్క తత్వము भगवत तत्व ఏదో హాస్యాస్పదంగా ఉన్న వారికి హాస్యాస్పదమే. ముండే మతిర్భిన్న, తలలు వేరువేరైనటువంటి వారికి తలంపులు వేరువేరుగానే ఉంటాయి. अविश्वासियों को यकीन नहीं होता है, जितने लोग होते हैं उतने प्रकार की बातें सामने आती हैं। కనుకనే భాగవతం అంటే ఏమిటి? इसलिए भागवत मतलब భగవంతుని యొక్క కథనే భాగవతం. भगवान की कथा ही भागवत है। అటువంటి భగవంతుని యొక్క కథను మనం చక్కగా తెలుసుకోవడానికి తగినటువంటి ఆధారము ఈ యొక్క కృష్ణుని యొక్క లీలలే. ऐसे भगवान की गाथा अच्छे से समझने का सुदृढ़ आधार कृष्ण लीलाएं ही हैं। కనుక ఈనాడు గోకులాష్టమి, आज गोकुलाष्टमी है, కృష్ణుడి పుట్టిన దినం. कृष्ण का जन्मदिन। పుట్టడం ఏమిటి? कृष्ण जन्म क्या है? ఇదంతా కేవలం బాహ్యమైనటువంటి ఒక స్వరూపానికి ఒక పుట్టిన దినము. ये तो बाह्य स्वरूप का जन्मदिन है। పుట్టిన దినం కాదు మీరు ఎక్కువ చూడవలసినటువంటిది. तुम्हें जन्मदिन नहीं देखना है, కృష్ణుని ఆదేశాలను మీరు ఆధారంగా తీసుకోవాలి. कृष्णादेशों को अंगीकृत करना है, కృష్ణుని ఆజ్ఞను మీరు ప్రధానంగా తీసుకోవాలి. कृष्णाज्ञा को प्रधानता देनी है। కృష్ణుడు వేరు, కృష్ణుడి వాణి వేరు కాదు. कृष्ण और उनकी शिक्षा अलग अलग नहीं है। స్వామి వేరు, స్వామి వాణి వేరు కాదు. स्वामी अलग, स्वामी की वाणी अलग नहीं है। స్వామి వాణే స్వామి, వాణే స్వామి, స్వామి వాణి. स्वामी ही वाणी है, वाणी ही स्वामी है। గీతనే కృష్ణుడు, కృష్ణుడే గీత. गीता ही कृष्ण है, कृष्ण ही गीता है। కనుకనే వేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. इसलिए अंतर कभी मत आने दो। గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గో. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గో. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి భారి కృష్ణ జై. గోపికమాల హారి ప్యారి మాయి మీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. కృష్ణ జై, రామ కృష్ణ జై, రాధా కృష్ణ జై, బాల కృష్ణ 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 జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై గో. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల రాధా కృష్ణ జై. గోపికమాల హారి కారి మాయి వీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై. గోపికమాల హారి కారి మాయి వీర మన విహారి మదన మోహన మురళి ధారి కృష్ణ జై. కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై. గోవింద కృష్ణ
जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय।